పక్షపాతంగా మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గ్రూప్ 1 పరీక్షల్ని కేవలం సంవత్సరాల కాలంలో మేము నిర్వహించాం. నియామక పత్రాలు కూడా అందించాం. గ్రూప్ 2 సంబంధించినటువంటి పరీక్షలను నిర్వహించాం. నియామక పత్రాలు ఇచ్చాం. గ్రూప్ 1 అప్పుడు కానీ గ్రూప్ 2 ఎప్పుడు కానీ నిరుద్యోగ యువతి యువకులకి ఆనాడు ఉద్యోగాలు 10 ఏళ్ళు మేము చేయలేకపోయాం. వీళ్ళు కేవలం 2 సంవత్సరాల లోపులోనే ఇవన్నీ చేస్తే ఎక్కడ విద్యార్థి లోకంలో నిరుద్యోగ యువతి యువకుల మనసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రేమ పెరుగుతుందేమో. దీన్ని రాకుండా చేయాలని వాళ్ళకి అన్యాయం చేసే విధంగా మీరు కోర్టులకు పోయి అడ్డగోలు పనులు చేస్తే కూడా వెనకడుగు వేయకుండా కోర్టుల దగ్గరికి వెళ్లి వాస్తవ విషయాలు చెప్పి ఈ నిరుద్యోగ యువతి యువకుల కోసం నిలబడి నిటారుగా నిలబడి వాళ్ళ పరీక్షలు నిర్వహించి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మిత్రులను ఒక్కసారి ఆలోచించే ఈరోజు కేవలం సంక్షేమ కార్యక్రమాల కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేటి వరకు నేను చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్తా ఉన్నాను. కేవలం సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, బోనస్ సన్నబియ్యం కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ రైతులకు కానీ, రిలీఫ్ మెజర్స్ కానీ, పవర్ సబ్సిడీ కానీ, చేత ఇంద్రమ ఇళ్లు, మహాలక్ష్మి రాజీవ్ ఆరోగ్యశ్రీ, వడ్డీ లేని రుణాలు, కళ్యాణ లక్ష్మి స్కాలర్షిప్స్, రైతు సబ్సిడీ, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ పేదల కోసం చేసే పని ఒక్కదాన్ని కూడా మేము ఆపకపోగా ప్రతి నెల క్లియర్ చేస్తూ మీరు 10 సంవత్సరాలు పెండింగ్ పెట్టిన బిల్లులు కూడా క్లియర్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో పాఠాలు చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు మీరు బిల్లులు ఇవ్వకపోతే ఒక్కటేసారి బిల్లులన్నీ క్లియర్ చేసి ఆ పేద పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 100 స్కూల్స్ పైబడి ఒక్కొక్క స్కూల్ కి 200 కోట్ల రూపాయల లెక్క 25 ఎకరాలకు తగ్గకుండా శాంక్షన్ చేశాం. ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ అందులో ఇంటర్నేషనల్ సిలబస్ ఉండేటట్టుగా కావలసినటువంటి అన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఇవాళ ఇంటర్నేషనల్ స్కూల్స్ లాగా ఉండేటట్టుగా మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. చివరికి పరిగి శాసనసభ నియోజకవర్గంలో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాలతో ఇక్కడ కూడా శాంక్షన్ చేశాం. అంతేకాదు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 1,06,310 కోట్ల రూపాయలు 1,06,310 కోట్ల రూపాయలు కేవలం పేదల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇది లెక్కల సోతహా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేరుగా వారి అకౌంట్ లో వారి కోసం ఖర్చు పెట్టినటువంటి ఇది ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో సోలార్ సంబంధించినటువంటి విద్యుత్ శక్తిని పెద్ద ఎత్తున విలువలో తీసుకొని రావాలనేటువంటి ఆలోచనలు పోతా ఉన్నాం. కేవలం థర్మల్ పవర్ ప్రాజెక్టే కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీని కూడా తీసుకొని ఈ దేశంలోని అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. తెలంగాణ రైజింగ్, ఈ రైజింగ్ ని ఈ దేశంలో ఎవరు ఆపలేరు, ఏ ప్రతిపక్షాలు కూడా ఆపలేరు. ఈ తెలంగాణ రైజింగ్ 2047తో ఈ దేశంతో కాదు ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ యావత్ కేబినెట్ కానీ ఈరోజు ఆలోచన చేసి ప్రపంచంతో పోటీ పడటానికి తెలంగాణను సమాయత్తం చేస్తా ఉన్నాం. అంతే తప్ప మేము ఎవరు కూడా మీలాగా కబుర్లు చెప్పి లేని ఉన్నట్టుగా ఉన్నాయి లేనట్టుగా ప్రజల్ని మభ్య చేసి మాయ చేసేటువంటి కార్యక్రమంలో లేవు. ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తాం.
ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచన చేస్తాం. ప్రతి క్షణం ఈ సమాజంలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని అభివృద్ధిలో భాగం చేయడం కోసం ఆలోచన చేస్తాం తప్ప ఏ కొద్ది మందికో ఏ ఒక్కరి కోసమో ఈ రాష్ట్ర వనరులు పంచాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేదు చేదు చేదు. ఇది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం. మిత్రులారా, అందుకే పరిగి శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు నాకు అక్కడ హైదరాబాద్ లో జూబ్లీ సంబంధించి ఎన్నిక ఉన్నప్పటికి కూడా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఈ ప్రాంత అభివృద్ధి కోసం రావాలి, మీకు పరిగితో అనేక రకాలైనటువంటి అనుబంధం ఉంది. ఇటు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, వేదిక కింద ఉన్నటువంటి వాళ్ళు అందరితో మీకు సంబంధాలనే వాళ్ళంతా ఎదురు చూస్తా ఉన్నారు. రావాల్సింది అని అంటే పర్వాలేదు, 1 గంట 2 గంటల కోసం అని వచ్చాను. కానీ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రామ్మోహన్ రెడ్డి గారు గంటల తరబడి ఇక్కడే కూర్చోబెట్టే కార్యక్రమం చూస్తాం. అయినా సంతోషం, ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన పడుతున్నటువంటి తపన్ని తీర్చేటువంటి ఒక ప్రజా